హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పవేణి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చి నాటుకోడి రాగి సంగటి. నాటుకోడి రాగి సంగటి కాంబినేషన్ ఎవరెవరికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా బాబాయ్ నాటుకోడి కీకలన్నీ తీసేసి నాటుకోడి అయితే బాగా కాల్చేస్తా ఉన్నాడు. నాటుకోడి బాగా కాల్చుకొని అప్పటికప్పటికే వండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నాటుకోడికి బాగా కాల్చేసిన తర్వాత పసుపు బాగా పట్టించాలండి. ఇప్పుడైతే పసుపు ఎలా పట్టిస్తున్నారో చూడండి. నాటుకోడికి మొత్తానికి ఎట్లా పసుపు పట్టించాలి. పట్టించేసిన తర్వాత వాటర్ పోసి క్లీన్ చేయాలండి. నాటుకోడి కోయడానికి కత్తినైతే షార్ప్ పడుతున్నారు చూడండి. కత్తినైతే షార్ప్ పట్టేశారండి. ఇప్పుడైతే బాగా తెగుతుంది. లెగ్ పీస్ అంటే ఎవరెవరికి ఇష్టమో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే నాటుకోడి కోసేస్తా ఉన్నారు చూడండి. నాకైతే చాలా ఇష్టం లెగ్ పీస్ అంటే. అయినా లెగ్ పీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. ఇప్పుడైతే అన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నారు చూడండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో వేసేసుకుంటాము. వేసేసుకొని ఇప్పుడు ఇదైతే కోడి రెక్కండి చూడండి. నాటుకోడి హెల్త్కి చాలా మంచిదండి అసలు. ఇప్పుడైతే అన్నీ అయితే ఒక బౌల్లో వేసేసుకుంటాడు. అన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని పెడతామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి నాటుకోడి చేసే విధానం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసి 2-3 విజిల్స్ పెట్టేస్తాము. 2-3 విజిల్స్ ఎందుకంటే అండి నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి 2-3 విజిల్స్ రావాలి. బాగా బాయిల్ అవుతుంది మంచిగా. కుక్కర్ అయితే పెట్టేసి ఇట్లా గ్యాస్ వెలిగించేసి కుక్కర్ పెట్టేస్తున్నాం ఇప్పుడు. అయినా వంట చేసేది నేను కాదండి, మా అమ్మ చేస్తుంది. మా అమ్మ వంట చాలా బాగా చేస్తుందండి. ఇప్పుడైతే నాటుకోడి బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాము. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాం. ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌనిష్గా వచ్చేలాగా వేయించుకోవాలి. బాగా వేగాలండి. నాటుకోడి సూప్ పెట్టుకొని తీసుకుంటే కోల్డ్కి చాలా మంచిది. కోల్డ్ చేసినప్పుడు చాలా మంచిదండి. ట్రై చేయండి నాటుకోడి సూపు. ఆల్రెడీ చాలామంది ట్రై చేసే ఉంటారు. ఇప్పుడు కొంచెం టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. టమోటాలు బాగా మెత్తబడాలంటే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసేసాము. చెప్పాను కదండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కర్రీ చేయడం. ఇప్పుడు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం మసాలా వేయాలి. ఇప్పుడు మసాలా మేము రోట్లోనే దంచుతామండి. చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ఇప్పుడు చూపిస్తాను. రోట్లో మసాలా వేసేసుకొని వేయించుకొని దంచేస్తున్నాము. బాగా దంచేసిన తర్వాత అయిపోయిందండి మసాలా. బాగా దంచేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రోల్లోనే ఇలా దంచుకుంటాము. ఇప్పుడైతే మసాలాని వేసేస్తున్నామండి. వేసేసి బాగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కలర్ కూడా వస్తుందండి. లాస్ట్లో చూడండి తెలుస్తుంది కలర్ ఎట్లా వస్తుందో. బాగా వేయించుకోవాలి. బాగా ఇట్లా వేగేసిన తర్వాత ఇప్పుడు బాయిల్ అయిన చికెన్ దీంట్లో వేసేసుకుంటాం. బాగా బాయిల్ అయిన చికెన్ని వేసుకొని ఇప్పుడు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో చూడండి కలర్ చేంజ్ అవుతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి ఇప్పుడు చూసారు కదా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు రాగి సంగటిలోకి కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. సూపర్ ఉంటుందండి అసలు. ఇప్పుడు కొంచెం రాగి ముద్ద చేతికి తీసుకోవాలి. పక్కన పెట్టేసి చికెన్ కొంచెం రాగి ముద్ద చేతికి తీసుకొని కొంచెం చికెన్ కూడా తీసుకోవాలండి. బాగా కాలిపోతుంది అందుకే కొంచెం చికెన్ తీసుకొని చూడండి మెత్తగా ఉడికిపోయింది. కొంచెం రాగి ముద్ద కొంచెం చికెన్ తీసుకొని టేస్ట్ చేస్తే సూపర్ ఉంది. ప్లీజ్ కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.